హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? బాగుండారా? నేను బాగుండానండి. ఈరోజు మంచి కర్రీ అండి. మా ఆంధ్ర గోంగూర అనమాట. ఆంధ్ర గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే. చాలా బాగుంటుంది. మేము ఎలా చేసుకుంటామో, మా పల్లెటూరులో మేము ఎలా చేసుకుంటామో అలా చేసి చూపిస్తానండి. శనగపప్పు గోంగూర, పచ్చిమిరపకాయ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి, శనగపప్పు గోంగూర చాలా బాగుంటుందండి. రెండు చేసి చూపిస్తాను గోంగూర తోటి. ఇవాళ గోంగూర బాగా దొరికింది, చేసి చూపిస్తానండి. రండి. గోంగూర అండి బాగా కడిగి పెట్టుకున్నాను. కడిగేసాను, మళ్ళీ వాటర్ పోసాను. ఎందుకంటే ఇసుకుంటుందండి. ఇది కొండ గోంగూర అండ్ మేము కొండ గోంగూర అంటాము, కొంతమంది ఎర్ర గోంగూర అంటారు. ఇదిగో కొండ గోంగూర అంటే ఇక్కడ ఎర్రగా ఉంటాయండి, కాడలు ఎర్రగా ఉంటాయి. ఇది ఇలాగా ఈ గోంగూర చాలా బాగుంటుందండి. పచ్చడికి బాగుంటుంది, కూరకి బాగుంటుంది ఈ గోంగూర. తెల్ల గోంగూర అయితేనేమో పచ్చళ్ళకి, ఆ పచ్చళ్ళకి పులిహోర నిలవ పచ్చళ్ళకి బాగుంటుంది అది. ఇదేమో అప్పుడప్పుడు మనం చేసుకొని తినడానికి ఇది బాగుంటుంది. ఇది భలే టేస్ట్గా ఉంటుందండి. ఈ గోంగూర కూడా చూడండి ఎలా ఉందో, తాజాగా ఉంది. ఎంత బాగుందో చూడండి. ఇలా ఉండాలి. నిలవ పచ్చళ్ళ కంటే ఇది పనికిరాదండి. ఆ తెల్ల గోంగూర బాగుంటుంది, ఇదేమో కూరలకు బాగుంటుంది. రొయ్యల గోంగూర, ఇట్లా శనగపప్పు గోంగూర పచ్చళ్ళలోకి, అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినే గోంగూర పచ్చళ్ళకి బాగుంటుంది అన్నమాట. నిలవ పచ్చళ్ళకి అది బాగుంటుంది. శుభ్రంగా కడిగానండి, వడేసుకుందాం. బాగా కడగాలండి, ఇసుక లేకుండా. ఇసుకుంటే మనకి కరకర తగిలిది, బాగుండదు, మనకు మంచిది కాదు కదా. ఉల్లిపాయలండి కూరలోకి పచ్చట్లోకి కలిపి కట్ చేసాను. పచ్చిమిర్చి, శనగపప్పు, టమాటాలు 2 తీసుకున్నాను. ఇది ఈ సైజు టమాటాలు 2 కూరలోకి అండి. పచ్చట్లోకి ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను కొన్ని. వెల్లుల్లి అండి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు. గిన్నె పెట్టుకుందాం అండి, కర్రీ చేసుకుందాం ఫస్ట్. ఉల్లిపాయలు వేసుకుందాం అండి. నూనె ఏం అవసరం లేదు ఇప్పుడు. ఉల్లిపాయలు వేసుకొని, పెద్ద ఉల్లిపాయలు ఇది ఈ సైజు కట్ చేశానండి. కొద్దిగా పెద్దగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి బాగా గోంగూరలో బాగా కనపడితే తినడానికి కూడా బాగుంటాయి. ఇంత పెద్ద కట్ చేసుకోవాలి, సన్నగొద్దు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి గోంగూరకి. పచ్చిమిర్చి అండి, ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. బాగా కారం ఉండాలి, గోంగూర పులుపు ఉంటుంది కదా, కారం ఉండాలి. ఇదిగో టమాటాలు 2 వేసాను. పచ్చిశనగపప్పు అండి, ఈ కప్పు తీసుకున్నా, నానబెట్టించానండి. ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్నా పచ్చిశనగపప్పు. పసుపు వేసుకున్నాం అండి కొంచెం, ఈ కూర సరిపోను 1 స్పూన్ పసుపు. సాల్ట్ కొంచెం వేసుకుందాం అండి, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఎందుకంటే పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, ఉడకదు ఎక్కువ వేసుకుంటే. చూడండి, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, సాల్ట్ వేసుకున్నాం కదా, కలుపుకొని కారం తర్వాత వేసుకుందాం అండి.
ఇప్పుడు వద్దు, చూడండి ఎలా ఉందో. సరిపాను వాటర్ పోసుకుందాం అండి. గోంగూర ఉడకాలి కదా, శనగపప్పు ఉడకాలి. ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాం. ఈ ఫస్ట్ కొంచెం ఉడకాలండి, తర్వాత మనం గోంగూర పెట్టుకుందాం. మూత పెట్టుకొని శనగపప్పు టమాటాలు ఉడకనిద్దామండి. ఈ గిన్నెలో ఇటు పొయ్యి వెలిగించుకొని కొన్ని వాటర్ పోసుకుందాం. పచ్చిమిరపకాయలు గోంగూర ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 15 కాయలు తీసుకున్నానండి, 2 కట్టల గోంగూరకి. ఎందుకంటే కారం ఉండాలి కదా, బాగుంటుంది కారం ఉంటే. క్లియర్గా తీసుకొని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాను, వాటర్ వేసి పచ్చిమిరపకాయలు వేసాను. దీంట్లో గోంగూర పెట్టుకుందాం అండి. కొన్నే పోసింది చూడండి, గోంగూరలో నుంచి వాటర్ వస్తాయి కదా, అది ఇది సరిపాను. మనకి అందాజు తెలిసిద్ది కదండి, బాగా ఉడికిద్ది. పచ్చిమిరపకాయలను గోంగూర ఉడకబెట్టుకోవాలి. నూనెలో వేయించొద్దండి, అది టేస్ట్ మారిపోద్ది. ఇట్లా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. చూడండి, నా గుప్పెడుతో గట్టిగా గుప్పెడయ్యేటట్టు పెట్టాను. ఉడకనిద్దామండి. ఇది మగ్గుతుంది. శనగపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా ఉడకాలండి. సగం బడ ఉడికిన తర్వాత గోంగూర పెట్టుకుందాం. ఆయిల్ ఏం వేయలేదండి, చూడండి. ఆయిల్ ఏం వేయలేదు నేను. కారం వేయలేదు, ఆయిల్ వేయలేదు. చూద్దామండి. ఉడుకుతుంది బాగా. పచ్చిశనగపప్పు, టమాటా చూడండి ఎలా ఉందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది. సగం ఉడకాలండి ఉల్లిపాయలు ఇవి. ఇవి చూడండి మెత్తగా అయింది, కొంచెం సగం పడి ఉడికింది. ఇప్పుడు గోంగూర పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు 4 వేసానండి. కారం ఒక 2 స్పూన్లు, 2.5 స్పూన్లు ఉంటుంది. ఎందుకంటే గోంగూర కదండి, కొంచెం కారంగానే ఉండాలి. కూర పులుపు ఉంటుంది కదా, కారంగా ఉండాలి. గోంగూర పెట్టుకుందాం అండి. ఒక గుప్పిడు ఉంటుందండి, గట్టిగా నా గుప్పిడు ఉంటుంది బాగా. ఇలాగే పెట్టి కొంచెం ఇది ఉడకటానికి వాటర్ వేసుకుందాం కొద్దిగా. మనకి కూరలోకి కూడా కావాలి కదా, కొద్దిగా సరిపోతాయి. ఒక 1/2 గ్లాస్ ఉంటుందండి, ఇంత గ్లాస్ వాటర్ వేసాను. ఉడికింది, ఇది చూద్దామండి. ఉడికిందండి బాగా. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే పెట్టి ఉడకబెట్టాను అన్నమాట. చల్లారి పెట్టుకున్నాం. చూడండి మెత్తగా ఇట్లా ఉడికింది. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడికినాయి. ఉడికితేనే టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. ఆయిల్ వేసి వేయించొద్దు.
పక్కన పెట్టుకుని ఉంచుకుంటే చల్లారాలి కదా మనకి. చల్లగారిపోతే పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది. ఇదండి 2 నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాం. చూడండి గోంగూర బాగా ఉడికింది, చల్లారిందండి. రోట్లో వేసి నూరుకుందాం. రోట్లో పచ్చడే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చల్లగా అయిపోయింది. పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు వేసుకున్నామండి. పల్లీలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి చట్నీ పచ్చడి చేసేలోపు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది కచ్చా పచ్చా దంచుకోవాలి, మెత్తగా వద్దు. కొంచెం పచ్చట్లో చేస్తే, రోట్లో చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి ఇది తీసుకురా, ఇట్లా కచ్చా పచ్చా ఉంది. రోజు మిక్సీలో వేస్తా కదండి, రోజు రోట్లు వేస్తుంటే పిల్లలకు నోరు ఊరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇది ఇలా చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందోనండి. పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. సాల్ట్ వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పు అండి, రాళ్ళు ఉప్పు అంటారు కదా అది. ఇదేవి మెత్తగా నలగనియద్దు. దీంట్లోనే వెల్లుల్లి వేసుకుందామండి. వెల్లుల్లి 4 రెబ్బలు వేసాను. జీలకర్ర అండి, కొంచెం వేసుకుందాం. జీలకర్ర ఒక పావు స్పూన్ వేసుకుందాం. జీలకర్ర, గోంగూర వేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే తాలింపు పెట్టొద్దు. ఇది తాలింపు పెడితే బాగుండదు. కొంతమంది పెట్టుకుంటారు కానీ తాలింపు పెడితే బాగోదు. ఇలాగే బాగుంటుంది ఇది. చూడండి ఎలాగుందో చూడండి. ఇట్లా కచ్చా పచ్చే దంచుకోవాలి. గోంగూర కూడా వేసుకున్నాం.
చూడండి ఎంత బాగుందో. ఇట్లయితే జిగురు కూడా పోదండి మనకి. అదే నెయ్యిలో వేయించితే జిగురంతా పోతుంది. ఇది ఇంత జిగురు చూడండి. హెల్త్కి మంచిది కదండి గోంగూర. ఆడవాళ్ళకి ఇంకా చాలా మంచిది. బ్లడ్ పడుద్దంట, రక్తం కట్టిద్దని అంటారు కదా. గోంగూర అంత మంచిది. చూడండి ఎలా ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. గోంగూర అంటే అందరికి ఇష్టమే కదండి, ఎవరికి ఇష్టం ఉండదు. ఉల్లిపాయలండి, పెద్ద ఉల్లిపాయలు 1 కప్పు పోస్తున్నా. చాలా బాగుంటుందండి. పచ్చగా ఉండాలండి. చాలు. అయిందండి. సాల్ట్ తీసుకున్నా, చక్కగా సరిపోయింది. సాల్టు, పులుపు, కారం చాలా బాగుంది. గిన్నె తీసుకున్నాం. పచ్చడండి మీరు పొరపాటు కూడా తాలింపు పెట్టద్దు, ఓకేనా? అసలు బాగుంటుంది. ఆ టేస్ట్ మారిపోయింది. మళ్ళీ పొరపాటును మర్చిపోయి కూడా తాలింపు పెట్టద్దు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చాలా బాగుంటుంది పచ్చడి. ఉల్లిపాయలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. దీంట్లో రైస్ వేసుకొని తింటారండి పిల్లలు, ఎంత బాగుంటుందో. ఓకేనా? చూద్దామండి ఈ కర్రీ చూద్దాం. గోంగూర ఆఫ్ చేసాం కదా, దగ్గరికి వచ్చిందండి. చక్కగా ఉడికిపోయింది. ఇది కూడా గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ కూర. దించేది మెదుపుకుందామండి. వేడి మీదనే మెదుపుకోవాలి, చల్లారితే మెదగదు. మళ్ళీ గాజులు సౌండ్ వస్తుంది చూడండి. మెదుపుకున్నానండి. ఇదిగో ఇలాగా మెదిగింది చక్కగా. చూడండి ఎంత బాగుందో. కారం వేసాను కదా, సూపర్గా. ఉప్పు కారం బాగా సరిపోయిందండి. తాలింపు పెట్టుకుందాం. దీన్ని పచ్చిశనగపప్పు గోంగూరని తాలింపు పెట్టుకోవాలి, బాగుంటుంది. కొంచెమే ఆయిల్ పట్టింది, ఎక్కువేం పట్టదు. ఒక 2 స్పూన్లు ఉంటుంది, చిన్న స్పూన్లు. ఆవాలు జీలకర్ర అండి. ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు తాలింపు గింజలు వేసాను. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. విలేజ్లో మేము పల్లెటూరులో ఇలాగే చేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఏం అవసరం లేదు, అన్నీ మనం ఆ కర్రీలోకి వేసుకున్నాం కదా. దీంట్లోకి 2 వెల్లుల్లి
దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. చూడండి, వెల్లుల్లి వేసుకుంటే గోంగూరలో చాలా మంచి స్మెల్ బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది కదా మనకి. కరివేపాకు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఏం సౌండ్ వస్తుందో చూడండి. ఇంగువ అవేం వద్దండి దీంట్లోకి. చూడండి మాడకుండా ఎలా ఉందో. మాడనియొద్దండి. తాలింపు మాడింది అనుకో ఆ టేస్ట్ మారిపోద్ది. దీంట్లో కలుపుకుందాం. చూడండి ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. కొత్తిమీర ఏమి వేయొద్దండి. కొత్తిమీర వేసినా ఇలాంటి పుదీనాలు వేసినా అది మళ్ళా అది వేరే టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీనికి ఇదే బాగుంటుంది. పచ్చిశనగపప్పు గోంగూరకి బాగుంటుంది ఇట్లా. ఇదిగోండి అయింది చక్కగా. గోంగూర ఉల్లిపాయలు వేసాను. గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చిమిరపకాయ పల్లీలు పచ్చడి అయింది. ఇది గోంగూర శనగపప్పు పచ్చిశనగపప్పు కూర అయింది. రెండు చక్కగా ఎంత బాగుండాయో చూడండి. చూడటానికి అందంగా ఉండి కలర్ఫుల్గా ఉండి టేస్ట్ కూడా బాగుందండి. టేస్ట్ చేసి చూశాను. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. చాలా బాగుంది కూరలు. నేను వడ్డించుకొని చూస్తాను. ఇదిగోండి శనగపప్పు కూర గోంగూర పచ్చడి. కొన్ని ఉల్లిపాయలు పెట్టుకొని పక్కన చూడండి. ఉల్లిపాయలు వేసుకొని గోంగూరలో చక్కగా ఇదిగోండి నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి వేసుకొని తింటే గోంగూర పచ్చడి ఉంటుందండి. చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది. వేడి వేడి అన్నం చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. చాలా రోజులు అవుతుందండి గోంగూర తినక. ఇక్కడే తోట ఉంటే ఒక ఆవిడ తీసుకొచ్చి ఇచ్చేసింది పొద్దున. చూడండి చూపించమా. ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు నెయ్యి వేసి గోంగూర పచ్చడి వేసి, ఆహా ఓహో ఏహే పాటలు వస్తున్నాయండి. చూడండి ఎలా ఉందో. తినండి ఫ్రెండ్స్, తినండి. మీరు తిన్నాక నేను తింటా. ఓకేనా? సరే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుంది. అబ్బా అబ్బా ఎంత బాగుందో. రోట్లో నూరిన పచ్చడి కదండి. అబ్బా సూపర్ అండి. పులుపు కారం ఉప్పు సూపర్ సరిపోయింది. గోంగూర పచ్చడి సూపర్గా ఉందండి. శనగపప్పు గోంగూర ట్రై చేసి చూస్తా. చూడండి శనగపప్పు గోంగూర. ఎక్కడ పచ్చిమిరపకాయ అక్కడ తగలాలి మనకి నోటికి. ఇదిగో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఇలా తగలాలి. ఉల్లిపాయ పచ్చిశనగపప్పు ఎక్కడదక్కడ తగులుతూ ఉంటే మనకి పంటికి ఇలా నోట్లో నీళ్ళు వస్తాయి. కడుపుతూ ఉన్న చూసారనుకోండి తిట్టుకుంటారా, ఈ ఆంటీ ఏంటి ఇట్లా చెప్తుంది, నాకు నోరు ఊరుతుందని తిట్టుకుంటారు. తిట్టుకోబాకుండా చేసుకొని తినండి. మీ మమ్మీ వాళ్ళు చేయించుకొని తినండి. మీరు కూడా ప్రెగ్నెంట్ ఉండేవాళ్ళు. పుల్ల పుల్లగా రెండు చాలా బాగున్నాయండి.
అబ్బా ఎంత బాగుండయో. విలేజ్ వంట అండి, ఎలాంటి మనం ఏం మసాలాలు ఏం కలపలేదు కదా, చాలా బాగుంది. గోంగూర పచ్చడి తాలింపు పెట్టొద్దండి, మర్చిపోయి కూడా తాలింపు పెట్టొద్దు, ఆ టేస్ట్ మారిపోద్ది మళ్ళా. చాలా బాగుందండి. గోంగూర పచ్చడిలో అనేక రకాలుగా చేసుకోవచ్చు గోంగూరతోటి పచ్చడి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మిమ్మల్ని నోరు ఊరిచ్చిన కానీ బాయ్ చెప్పేస్తా. ఓకేనా, ఈ 2 రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట ఖచ్చితంగా తప్పకుండా కొట్టండి. బెల్ గంట కొడితే 10 మందికి రీచ్ అయ్యిద్దంట మన ఛానల్. ఓకేనా, నాకైతే దీని గురించి తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే మా బాబాయ్ చూసుకుంటాడు, మా అబ్బాయి వీడియో తీస్తాడు, మా అబ్బాయి చూసుకుంటాడు. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగే చదువుకున్నాను. ఓకేనా, ఇంకేంటి సార్, బెల్ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు పొద్దున రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓకే.